నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర మల్లన్న జాతర ఘటనపై వివరాలు తీసుకుంటుంది ఎస్సీ ఎస్టీ కమిషన్. నాగర్ కర్నూలు కలెక్టరేట్లో బాధితులతో మాట్లాడి డీటెయిల్స్ తెలుసుకున్నారు ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య. కుమ్మెర మల్లన్న జాతరలో 2 నెలల చిన్నారి చనిపోవడం బాధ కలిగించిందన్నారు బక్కి వెంకటయ్య. చిన్నారి మృతికి కారణమైన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర మల్లన్న జాతర ఘటనపై డీటెయిల్స్ తీసుకుంటుంది ఎస్సీ ఎస్టీ కమిషన్. నాగర్ కర్నూలు కలెక్టరేట్లో బాధితులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య. కుమ్మెర మల్లన్న జాతరలో 2 నెలల చిన్నారి చనిపోవడం బాధ కలిగించిందన్నారు వెంకటయ్య. చిన్నారి మృతికి కారణమైన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు. నాగర్ కర్నూలు జిల్లాలో జరిగిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అగ్ర కులస్తుల దాడిలో 2 నెలల పసికందు మృతి చెందడంపై ప్రజా సంఘాలు ఆందోళనలు చేశాయి. పాపతో దైవ దర్శనానికి వెళ్లిన భార్యాభర్తలపై కొంతమంది దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆలయంలో అక్రమ వసూళ్లపై ప్రశ్నించాడు పాప తండ్రి గణేష్. దీంతో వారిని గదిలోకి కులం పేరుతో దూషిస్తూ దాడి చేశారు. భర్తను కొట్టాడని అడ్డం వెళ్లిన అతడి భార్య మౌనికను నిందితులు తోసివేశారనే ఆరోపణలున్నాయి. ఘటనలో 2 నెలల చిన్నారి కిందపడి అస్వస్థతకు గురై చికిత్స పొందుతూ మృతి చెందింది. అయితే ఘటనలో బాధితులపైనే పోలీసుల కేసు చేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో 3 నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర మల్లన్న జాతర ఘటనపై వివరాలు తీసుకుంటుంది ఎస్సీ ఎస్టీ కమిషన్. నాగర్ కర్నూలు కలెక్టరేట్లో బాధితులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య. కుమ్మెర మల్లన్న జాతరలో 2 నెలల చిన్నారి చనిపోవడం బాధ కలిగించిందన్నారు వెంకటయ్య. చిన్నారి మృతికి కారణమైన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు.